హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మట్టగిడసల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మా విలేజ్ స్టైల్లో వీటిని ఎలా చేసుకుంటారని చూపిస్తానండి. మట్టగిడసల పులుసుకి కాంబినేషన్గా తోప అంటే రాగి సంగటి దాన్ని కూడా చేసుకుంటున్నాను ఈరోజు నేనైతే. మా ఊర్లో అయితే వీటిని గిడసలు అంటారు. మెట్టి గిడసలు అని కూడా అంటారు. వర్షాలు బాగా పంట టైంకి వచ్చేటప్పుడు అందులో నీరు ఎక్కువైతే కాలువల్లోకి అలా మళ్ళిస్తుంటారు. అందులో తేట నీరు కాకుండా కిందన బురద అయితే ఉంటుంది. ఆ బురదలో అయితే ఈ గిడసలు బాగా దొరుకుతాయండి. ఇవి చూడడానికైతే అచ్చం పాముల్లాగే కనిపిస్తాయి. నాకైతే చేపలు తినడమే వచ్చేది కాదు అసలు. అలాంటిది చేపలు అంటే చాలా ఇష్టంగా తింటున్నాను నేను ఇప్పుడు. అది కూడా మనం వండుకునే స్టైల్ బట్టి ఉంటుంది. మనం ఎంత మంచిగా వండుకుంటే అంత బాగా తినాలనిపిస్తుంది. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వీటిని బాగా కడిగేసి కర్రల పొయ్యి మీద పెట్టి మట్టి కుండలో వండేది. చాలా టేస్ట్గా ఉండేది. ఇంకా అమ్మ కూడా మా దగ్గరే ఉంది కదా, ఇప్పుడు ఊర్లో చేసే స్టైల్లోనే చేపల పులుసు అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఊర్లో లాగే పొయ్యి బూడిద అంటే కర్రల పొయ్యి పెడితే బూడిద వస్తుంది కదా, ఆ బూడిదతో బాగా చేపల పులుసు అంతా పోయే వరకు, అంటే దాని మీద తేమ ఉంటుంది, ఆ తేమ పులుసు అంతా పోయే వరకు బూడిదతో పామాలి. దాని తర్వాత తల తోక ఆ ముక్కలు అవి కట్ చేసేసింది అమ్మ అయితే. చిన్న చేపలు అయితే ముక్కలు చేయాల్సిన అవసరం ఉండదు, కొద్దిగా ఇవి పెద్ద కాబట్టి చేపలు కూడా 3 ముక్కలు చేసుకుంటున్నాం మేము ఇక్కడ. అది అయిపోయిన తర్వాత కల్లుప్పు వేసి కూడా చేపలను బాగా కడుక్కోవాలి. నీసు వాసన అంతా పోయే వరకు కడుక్కోవాలన్నమాట చేపల్ని. అలా శుభ్రం చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం చేపల పులుసు పెట్టుకోవాలి కదా, పులుసు కోసం అని చెప్పి చింతపండుని నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకోవాలి. పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చేసుకొని కొత్తిమీర కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా కడిగి పెట్టిన చేప ముక్కల్లో అయితే మనం ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి, ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత తాలింపుకి ఎంత కావాలో అంతవరకు ఆయిల్ పోసేసి ఇవన్నీ కూడా బాగా కలపాలండి. ఎంత బాగా ముక్కలకు పట్టే వరకు అంటే చేపలకు పట్టే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత చింతపండుని నానబెట్టాం కదా, మనం నానబెట్టిన చింతపండుని రసం తీసి ఇందులోనే వేసేయాలి. వేసిన తర్వాత చేపలు ములిగేంత వరకు నీరు పోసుకుంటే సరిపోద్ది. వీటన్నింటినీ కూడా స్టవ్ మీద పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు మాత్రం దీన్ని ఉడికించాలండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మధ్య మధ్యలో మనం మూత తీసి చూసి టేస్ట్ సరిపోయిందా లేదా, అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. అప్పుడేని ఉప్పు కారం సరిపోతే ఇంకా చక్కగా మనం ఉడికినంత వరకు వెయిట్ చేయొచ్చు. మా ఊర్ల సైడ్ అయితే ప్రతి ఒక్కరూ కూడా పొలాలకు వెళ్ళి ఇటువంటి చేపలు అయితే తెస్తుంటారు. ఇప్పుడైతే స్టవ్లు వచ్చాయి, అప్పుడైతే కర్రల పొయ్యిలో ఉండేవి కాబట్టి కర్రల పొయ్యిలు, దానికి తోడేటంటే మట్టి పాత్రలు. ఈ మట్టి కుండల్లో ఉండేవాళ్ళు చేపలు అయితే. వంట అంతా కూడా మట్టి కుండల్లోనే ఉండేవాళ్ళు. ఈ చేపలు ఇలాంటివి అయితే మట్టి కుండల్లో వండితే చాలా టేస్ట్గా ఉంటాయి. అలా మా అమ్మమ్మ అయితే మాత్రం విసుగు లేకుండా, ఇంకా ఈ చేపలే కాదు ఇంకా పిత్తపరిగలు ఇలాంటివి అయితే ఎక్కువ దొరికాయి. సరే మా నాన్న ఏమి తెచ్చినా సరే మా అమ్మమ్మ అయితే ఓపిగ్గా వాటిని చక్కగా చేపలు చేసేసి మంచిగా వండేది. చేపలు ఎప్పుడున్నా సరే తోప మాత్రం కంపల్సరీగా ఉండాలి. నేనైతే అసలు చేప అనేది తినేదాన్నే కాదు, ముళ్ళులు ఉంటాయని నాకు భయం. మట్టగిడసలకైతే మాత్రం ముళ్ళు ఒకటే ఉంటుంది, మధ్య ముళ్ళు. ఇంకా ముళ్ళులు ఉంటాయని కూడా భయపడక్కర్లేదు. నేను తినేటప్పుడైతే ఏ చేప అయినా తినేదాన్ని కాదు చిన్నప్పుడు. నాకు చేపలు తినడం కూడా వచ్చేది కాదు. మా నాన్న నాకు చేప తీసుకొని ఆయన చిన్న చిన్న ముక్కలుగా చేసి చేపల ముళ్ళులన్నీ తీసి నాకు ఇస్తే నేను తినేదాన్ని. అంతలా ఉండేది, చేపలు తినడం అంత ఇష్టం ఉండేది కాదు. అలాంటిది ఇంత ఇష్టంగా తింటున్నాను ఇప్పుడు నేనైతే. మూత తీసి మధ్య మధ్యలో మనం కలుపుకోవాలి. చేప ఎంతవరకు ఉడికిందే లేదని ఇలా దగ్గరికి అయ్యే వరకును ఉంచుకోవాలి. వలిలోగా నేనైతే తోప కోసం అని చెప్పి బియ్యం మిక్సీలో వేసి ఆ నూకల్ని పొయ్యి మీద పెట్టాను. ఆ నూకలు సగం ఉడికిన తర్వాత సోడిపిండి వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకున్నాను. మా ఇంట్లో అందరం కూడా తోప తింటాము చాలా ఇష్టంగా. ఇంకా ఇలా కాంబినేషన్ ఉందంటే ఇంకా ఎక్కువ తింటాము. అయిపోయిన తర్వాత అరిటాకుల్లో నేనైతే తోప అలాగే చేపల పులుసు కూడా మా వాళ్ళకి వడ్డిస్తున్నాను. అరిటాకులో భోజనం చేస్తే చాలా మంచిది హెల్త్కి. కాకపోతే టౌన్లో దొరకవు. మాకు దగ్గరలో అయితే అరిటాకులు ఉన్నాయి. మాకు దొరికినంత వరకు నేనైతే ఎక్కువగా అరిటాకులు అయితే తెస్తుంటాను. దేనికైనా నైవేద్యంకైనా తెస్తాను, ఇంట్లో తినడానికైనా తెస్తుంటాను. ఓకే, రెడీ అయిపోయింది మన చేపల పులుసు కూడా. చక్కగా రాగి సంకటి మట్టగిడసల పులుసుతో భోజనం అయితే తృప్తిగా తిన్నామండి. ఈ విధంగా మట్టగిడసల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి.